మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. నారంపేట గ్రామంలో వివాదాస్పదంగా మారిన దారి సమస్య. తన ఇంటి ముందు రోడ్డును తవ్వారంటూ ఆరోపిస్తున్న నారంపేటకు చెందిన నరసింహనాయుడు అనే వ్యక్తి ఆత్మకూరు మండలం నారంపేట గ్రామంలో రోడ్డు మరియు స్థలం సమస్య ఇరు వర్గాల్లో వివాదాస్పదంగా మారింది. నారంపేట గ్రామంలో యనమదాల నరసింహనాయుడు అనే వ్యక్తికి చెందిన ఇంటి ముందు ఇటీవల మట్టి తోలడంతో ఓ వర్గం వారు తన ఇంటి ముందున్న రోడ్డుని ట్రాక్టర్తో దున్నేశారంటూ యనమదాల నరసింహనాయుడు ఆరోపిస్తున్నారు. తన ఇంటి ముందర వర్షపు నీరు నిలబడుతూ ఉండడంతో కొంతమేర గ్రావెల్ను తొలుచుకొని చదును చేసుకున్నారని, కానీ ట్రాక్టర్తో తాను వేసుకున్న మట్టిని తొలగించారని, అలాగే తన ఆధీనంలో ఉన్న స్థలం సంబంధించిన హద్దురాలను కూడా తీసేశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై తాను పోలీసులు కూడా ఫిర్యాదు చేశారని నరసింహనాయుడు తెలుపుతున్నారు. వెంటనే తన సమస్యను అధికారులు పరిష్కరించాలంటూ నరసింహనాయుడు కోరుతున్నాడు. ప్రస్తుతం రోడ్డుపై మట్టి మరియు దారి సమస్య వివాదాస్పదంగా మారడంతో దీనిపై అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కారం చేయవలసిందిగా అవసరం ఎంతైనా ఉందన్నారు. మా నారంపేట గ్రామం, నా పేరు యనమదాల నరసింహనాయుడు. ఇక్కడ కొంచెం వర్షం పడింది సార్. వర్షం పడినందుకు నీళ్లు నిలబడినందుకు వాళ్ళు మా ఇంటి ముందు దున్నారు, ట్రాక్టర్ పెట్టి ప్లవ్ పెట్టి దున్నారు. మీరు దయచేసి గవర్నమెంట్ వారు, డిపార్ట్మెంట్ వారు, పంచాయతీరాజ్ వారు వచ్చి మాకు రోడ్డు వేసి చిన్న కాలువ ఒకటి తీసేస్తే, ఆ నీళ్లు పోయేదానికి కాలువ, మనుషులు పోయేదానికి 10 అడుగులు రోడ్డు చేస్తే మాకు అంతే తెలుసు సార్. మాకేం తగులు వివాదాలు వద్దు. ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఇది జరిగింది సార్. అట్లా జరిగి మాకు దయచేసి మీరు రోడ్డు వేసి 10 అడుగులు రోడ్డు, 3 అడుగులు డ్రైనేజీ కాలువ కట్టి వాళ్ళ నీళ్లు పోయేదానికి, మా మనుషులు పోయేదానికి, ట్రాక్టర్లు పోయేదానికి, ఆటోలు పోయేదానికి, బర్రెలు పోయేదానికి దయచేసి రోడ్డు చేయండి సార్. చాలా రోజు ఇది రోడ్డు పెండింగ్లో ఉంది. మేము కొట్టుకోవడం, అరుచుకోవడం, దరుచుకోవడం తప్పితే ఏం పరిష్కారం లేదు. అలాగే నా పెన్షన్ పెద్ద మనిషి వచ్చి ఆ పెన్షన్ చేశాడు సార్. వాళ్ళు సూర్యానికి 2 అడుగులు వాళ్ళకి వదిలి అవి బీకేశారు. ఏమయ్యంటే పోయి చెప్పుకోపో, ఎస్ఐ గారికి చెప్పుకోపో, నువ్వు ఎవరో చెప్పుకో అన్నారు. సరే, నేను ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాను సార్. అవన్నీ ఎస్ఐ గారు 10 గంటలకు రమ్మన్నారు. ఇవన్నీ పరిష్కారం చేస్తామన్నారు. దయచేసి మాకు ఇవన్నీ కూడా పరిష్కారం చేసి మాకు తగువు లేకుండా, మేమంతా చుట్టాలమే సార్ ఒకరికొకరు. అయినా తేడాలు వచ్చినాయి. ఇదిగో 10 అడుగులు రోడ్డు, 3 అడుగులు డ్రైనేజీ మాకు ఇచ్చేసి, ఇది మా చోటే సార్. మా చోట అయినా మేము డ్రైనేజీకి ఇస్తాం, రోడ్డుకి ఇస్తాం కావాలంటే 2 అడుగులు. అది సార్. అంతకు మించి ఇంక చెప్పేది పెద్దలకి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వీళ్ళందరికీ, ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి అందరికీ దయచేసి మనవి చేస్తున్నాం. మాకు మాత్రం న్యాయం చేయండి. తగువు లేకుండా, ఈ ఊళ్ళో తంటాలు లేకుండా చేయండి సార్. అదే సార్.